హాయ్ అండి. ఈరోజు నేను తయారు చేసి పచ్చిమిరకాయలు పచ్చడి అండి. ఒక పావు కిలో కన్నా కొంచెం ఎక్కువ ఉన్న పచ్చిమిరకాయలు కడిగి సన్నగా ఇట్లా హాఫ్ కట్ చేసుకోవాలి. మళ్ళీ చీలుతాయి కాబట్టి ఒక 3 టమాటాలు, దీంట్లో ఇది మెయిన్ అండి. 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల మినపప్పు ఇవి వేయించుకోవాలి. మామూలుగానే డ్రైగా వేయించుకోవాలి. దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, పసుపు, ఒక 3 గంటల నూనె, ఇంగువ, అంతేనండి. పోపు అక్కర్లేదు. ఇది దేంట్లోకైనా బాగానే ఉంటుంది. ముందు డ్రైగా వేయించుకుందాం. ఇది టిఫిన్లలోకి బాగుంటుంది, వడల్లోకి అట్లాంటి వాటిలో నంచుకోవడానికి బాగుంటుందండి. అంటే ఎప్పుడు చింతపండు వేసి చేస్తాం కదా పచ్చిమిరపకాయల కారం, అలా కాకుండా ఇవాళ టమాటా వేసి ఇట్లా పప్పులు వేసి చేస్తే ఎలా ఉంటుందని మీరు ఒకసారి ట్రై చేసేవాళ్ళు చేయొచ్చు. ఇది ఆల్రెడీ నేను ట్రై చేసి బాగుంది అనిపించిన తర్వాతే మీకు చేసి చూపిస్తున్నాను. చూడండి ఇది ఎలా ఉంటుందో. ఇది అన్నంలో కూడా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. చింతపండు తక్కువ వాడే వాళ్ళకి ఇది ఎక్కువగా యూజ్ అవుతుందండి. ఇది ఒక్కసారి గ్రైండ్ చేసుకొని అప్పుడు పచ్చిమిరపకాయలు కూడా గ్రైండ్ చేసుకొని టమాటాలు కొంచెం పచ్చగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. టమాటాలు ఉంటాయి కదండి, చింతపండు యూజ్ చేయాలి. చింతపండు వేసుకుంటే ఒక పిసరు బెల్లం కూడా వేసుకోవచ్చు, కానీ ఇది అక్కర్లేదు. కావాలి అంటే ఇంకొంచెం పిసరు చింతపండు కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇలా వేసుకొని పచ్చిమిరపకాయలు వేగేటప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదు, మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఆ టైంలో వేయాలి అనేది చెప్తున్నాను. ఇదిగోండి వేగని తీసేసుకున్నాం. ఒకసారి తిప్పేస్తే ఇది మటుకు ఫైన్గా తిప్పుకున్నాం అనుకోండి, ఆ టేస్ట్ పడుతుంది. మనం నువ్వులతో చేసాం, పల్లీలతో చేసాం. ఈసారి ఇలా మెంతులు పోపు లేకుండా ఇలా చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేయండి మీరు. ఇప్పుడు నూనె వేసేసుకుందాం. మొత్తం నూనె కొంచెం పచ్చడిది కదా, మనం నూనె తర్వాత పోపు వేయటలేదు కాబట్టి నూనె వేసుకోవాలి. నూనె కాగంగానే ఇంగు వేయాలండి. ఇంగు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది. మరి అలా అని పోసేయద్దు, చేదొస్తుంది. ఇప్పుడు పచ్చిమిరకాయలు వేసుకుందాం. అలా ఈజీ అండి. ఇంట్లో టిఫిన్కి వాటికి చేసుకోవడానికి బాగుంటుంది. అన్నంలోకి కమ్మగా ఉంటుంది. ఎప్పుడు ఒకటే పచ్చడి కాకుండా నేను మెంతులు ఆవాలు వేసి పచ్చిమిరపకాయల కారం చేశాను, నువ్వులు వేసి చేశాను పచ్చిమిరపకాయల కారం. ఇలా కూడా చేసుకోవచ్చు. మరీ ఫ్రై అవ్వకుండా చూడండి, మరి తప్పబడిపోకూడదు. పచ్చిమిరపకాయలు బాగుండదు. ఉప్పు చాలా ఈజీ అండి. ఇది పసుపు కలుపుకుందాం. కలుపుకొని ఒక 5-10 మినిట్స్ మూత పెట్టేసుకుంటే రెడీ అయిపోతుందండి. ఈలోపు ఈ పప్పులు గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకున్నామంటే మూత పెట్టిన సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ అయితే ఇవ్వండి. ఇంకా చాలు, ఇలా వేయితే సరిపోతుంది. చల్లారిన తర్వాత పచ్చడి చేసుకొని మళ్ళీ మీకు చూపిస్తానండి. ఇది నేను మెయిన్ వడకి చేస్తున్నాను, టిఫిన్కి, అన్నంలో కూడా బాగుంటుంది. ఆ పొడి అవి ఉంటాయి కదండి, ఇవ్వండి. ఒక 2 మినిట్స్ ఇలానే ఉంచి ఆ వాటర్ ఇది అవ్వగానే పచ్చడి చేస్తాను. ఇవ్వండి, ఇంతేనండి ఈ పచ్చడి. నేను వడల కోసం చేశాను. పచ్చిమిరపకాయల కారం ఇది ఒక రకం వెరైటీతో చేశాను. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి, లైక్ చేయండి.
ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే.